అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి గారిది పార్ట్ 2. మల్లారెడ్డి గారు ఆయన స్వయంగా ఎంపీగా డైరెక్ట్ ఎలక్షన్లో నిలబడి గెలిచినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సృష్టించినటువంటి మల్లారెడ్డి గారు. ఆయనకు రాజకీయాలు సరిగా వంటబట్టలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అంత సంపాదించుకున్నాక వేరే పార్టీకి పోతున్నావు అని కొంతమంది కామెంట్ చేయటం మొదలుపెట్టారు. అది ఆయన ఇష్టం. ఎవరు ఏ పార్టీలో ఉండాలనుకునేది వాళ్ళ ఇష్టం ప్రకారం నడుస్తుంది. అంతేగాని మనం చెప్పటం కాదు. మన ఎమ్మెల్యే అని చెప్పి ప్రేమతోటి మాట్లాడుతున్నారు మీరు అందరూ, తప్పేం లేదు. కానీ మనం ఎమ్మెల్యేగా నిలబడండి అని మనమేం చెప్పలేదు. ఆయన టికెట్ తీసుకొని వచ్చి పార్టీ తరఫున నిలబడితే మనం ఓట్లేసి గెలిపించడం జరిగింది అని అంటున్నారు ప్రజలు. తప్పేం లేదు అక్కడ. ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు రాజకీయ వ్యవహారాల్లో ఆయన్ను తిట్టడం మొదలుపెట్టాడు. అది రాజకీయం. ఒకళ్ళకొకళ్ళు తిట్టుకుంటారు, చూసుకుంటూ ఉంటారు, ఒకటవుతుంటారు. అది రాజకీయం. అయితే మల్లారెడ్డి గారు స్వయంగా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. తిట్టడంలో ఎవరి మతలబు ఉన్నది? ఆయన అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీ చెప్పించింది అని అనుకుంటారు కదా అందరూ. ఆయన తిట్టడం కాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పించింది, తిట్టించింది అనుకుంటారు. అయితే మల్లారెడ్డి గారు చెప్పడంలో కూడా ఒకటి న్యాయంగానే చెప్పారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ పాటనే పాడాలి అని చాలాసార్లు మీటింగుల్లో కూడా అన్నారు. ఆ విధంగా ఆయన్ని మెచ్చుకోవచ్చు. ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీని తిట్టడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అంటున్నాడు. కానీ రానియొద్దు అని అనటానికి అది మంచి పద్ధతి కాదు. ఇది రాజకీయం. ప్రజల మద్దతు ఉన్నది ఆయనకి. కాబట్టి ఆయన్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలి. ఆయన వస్తా అన్నప్పుడు తీసుకోవాలి. ఆయన బీజేపీలోకి పోతా అంటున్నాడు. బీజేపీలో ఏమీ లేదు అక్కడ, సున్నం తప్ప. ఆకు నీ దగ్గర ఉంటుంది, సున్నం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆలోచించుకోండి ఒక్కసారి మల్లారెడ్డి గారు. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.